టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను మీకు ముఖ్యమైన కెరీర్ గైడెన్స్, జాబ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జనరల్ స్టడీస్ మెటీరియల్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఉద్యోగం సాధించడానికి చాలా ఇంపార్టెంట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా గతంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మరి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. బీఎడ్ చేయాలా, వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి మనకి బీఎడ్ చేయడం కానివ్వండి, లేదా పీజీ చేయడం కానివ్వండి. కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేదా సిపి గేట్ ద్వారా స్టేట్ యూనివర్సిటీలో మరి పీజీ చేయాలా, లేదా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలా. ఈ మూడు ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏది, దేని వైపుకి మనం డైవర్ట్ కావాలి? చాలామంది స్టూడెంట్స్ అయితే డైలమాలో ఉన్నారు. సో అలాంటి డైలమాను ఇక్కడ తీర్చే ప్రయత్నం అయితే నేను కొంత చేస్తాను మీకు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఇవాళ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి ఎయిమ్ ఏంటిది, అసలు ఏది కావాలనుకుంటున్నావు? ఒక టీచర్ కావాలనుకుంటున్నావా, లేదా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలనుకుంటున్నావా, లేదా ఒక యూపీఎస్సీ ద్వారా ఒక పబ్లిక్ సర్వెంట్ కావాలనుకుంటున్నావా అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. మీరు దానికి అనుగుణంగా మీ నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని పలానాది చేస్తాను, పలానాది అవకాశం ఉంది అది చేస్తాను అట్లా కాకుండా అసలు ఫస్ట్ ఏమనుకుంటున్నావు, ఏ ఉద్యోగానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, లేదా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్నావా, లేదా కామర్స్ డిపార్ట్మెంట్లో ఇంకేదైనా చార్టెడ్ అకౌంటెంట్, సిఏ లాంటి వైపు వెళ్ళాలనుకుంటున్నావా, ప్రొఫెషనల్ కోర్సెస్, లేదా లా సెట్, ఎల్ఎల్బి కూడా ఆప్షన్ ఉంది, లా వైపుకి వెళ్ళాలనుకుంటున్నావా, ఎంబీఏ చేయాలనుకుంటున్నావా, ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. డిగ్రీ తర్వాత నెంబర్ ఆఫ్ రూట్స్ మనకి ఓపెన్ ఉంటాయి. చాలా జాబ్స్కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, చాలా ప్రొఫెషనల్ కోర్సెస్కి మనం డిగ్రీ తోటి దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా స్టెప్ తీసుకోండి. ఒక నార్మల్గా అయితే మనం జనరల్గా ఇవాళ స్టూడెంట్స్ ఒకటి ఏంటంటే, చాలామందికి డౌట్, ఫస్ట్ అయితే మనం బీఎడ్ చేద్దాము లేదా పీజీ చేద్దాం. ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో ఏది బెటర్ అని ముందు డిస్కస్ చేద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ మనకు బీఎడ్ కనుక ఒకసారి చూస్తే, ఇప్పుడు బీఎడ్ చేస్తే, బీఎడ్ అనేది ఇప్పుడు మనకి 2 years కోర్స్గా ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము. మీరు ఇదివరకు ఎడ్సెట్ ఎంట్రన్స్ కనుక రాసి ఉంటే మీకు ర్యాంక్ వస్తే ఏదైనా కాలేజీలో మీరు బీఎడ్ చేయొచ్చు. బీఎడ్ చేస్తే ఇప్పుడున్న లాభం ఏంటంటే, మనకు భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము ఏదైతే రిటైర్మెంట్స్ ఉండే ఖాళీలు కావచ్చు, కొత్త ఖాళీలన్నింటినీ కూడా మేము వెంటనే భర్తీ చేస్తామని ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే స్టెప్స్ కూడా తీసుకుంటున్నది. అందుకని భవిష్యత్తులో మరి వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లకైతే మీరు బీఎడ్ కనుక చేసి ఉంటే ఒక టీచర్గా వెళ్ళడానికి అయితే కొంత అవకాశాలు మెరుగయ్యాయి గతంతో పోల్చినప్పుడు. రెండోది ఏంటంటే, ఇక్కడ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్కు మాత్రమే ఎలిజిబుల్. వీళ్ళు హెచ్జిటి పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఇప్పుడున్నటువంటి నియమం ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మనకు హెచ్జిటి పోస్టుల కంటే ఎప్పుడు కూడా తక్కువనే ఉంటాయి. మరి ఆ ఉన్న తక్కువ పోస్టులకి మీరు పోటీ పడగలరా, ఆ కాంపిటీషన్ని మీరు తట్టుకోగలరా అనేది డిసైడ్ చేసుకోండి. అంటే బేసికల్గా ఫస్ట్ మీకు టీచర్ కనుక కావాలని ఉంటే మీరు బీఎడ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్టులు మీరు అనుకున్న స్థాయిలో 100,000 ఉండవు, కానీ ఒక్కొక్కసారి సింగిల్ డిజిట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే తక్కువనే ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని కొత్త జిల్లాలు 10-15 పోస్టులు కూడా ఉండొచ్చు. ఒక్క పోస్ట్ నా కూడా నేను కొట్టుకోగలను, నేను టీచర్గా వెళ్ళాలని ఉంది అనుకుంటే మీరు బీఎడ్ చేయండి. రెండోది, ఈ జనరల్ డిఎస్సితో పాటు మనకి ఇంకా బీఎడ్ చేస్తే లాభం ఏంటంటే, ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్స్, చాలా ఉద్యోగాలు గురుకుల రిక్రూట్మెంట్స్లో మనకి భర్తీ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ గురుకులాలను ఇంకా స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచన, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్తున్నారు. కాబట్టి భారీ స్థాయిలోనే మరి ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బీఎడ్ కనుక చేసి ఉంటే ఇటు గురుకుల వైపు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సాధారణ పాఠశాలలు అంటే హై స్కూల్స్ వెళ్ళొచ్చు. ఇంకా మోడల్ స్కూల్స్లో కూడా రిక్రూట్మెంట్ చేయొచ్చు. కాకపోతే కొంత మోడల్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ ఇప్పుడు ఆగిపోయింది, కానీ మళ్ళీ దాంట్లో ఉన్న వేకెన్సీస్ని కూడా భర్తీ చేయాలని ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. అది చేయొచ్చు. అంటే ఆ విధంగా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఇక కేంద్రీయ విద్యాలయ పోస్టులు ఇవి ఎప్పటికీ మనకు వస్తూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో మీకు ఈ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. మీరు బీఎడ్ చేసి ఉంటే ఈ స్కూళ్ళల్లోకి కూడా ఎలిజిబుల్ అవుతారు. నవోదయ విద్యాలయాల్లో కూడా మీకు టెంపరీ పోస్టులు పడుతున్నాయి, రెగ్యులర్ పోస్టులు కూడా వస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా మీకు అవకాశం ఉంది. అంటే ఒక బీఎడ్ అనేది మీరు చేసి ఉంటే ఇన్ని రకాల సోర్సెస్ మీకు, అంటే ఒక టీచర్గా వెళ్ళడానికి ఒక ఈజీ వే, తొందరగానే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇది మనం ఎంచుకోవాల్సినటువంటి బెస్ట్ ఆప్షన్స్లో ఈ బీఎడ్ అనేది ఒకటి. రెండోది, ఇక
అంటే ఇంకా కొన్ని కార్పొరేట్ స్కూల్స్లోకి వెళ్ళొచ్చు మీరు బీఎడ్ ఉంటే. మంచి టాలెంట్ ఉంది, మీకు మంచి సబ్జెక్ట్ ఉందనుకుంటే ఇవాళ మంచి శాలరీతోటి మీకు కార్పొరేట్ స్కూల్స్లోకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉంది, మీరు కమ్యూనికేట్ చేయగలరు, ప్రతి విషయాన్ని స్టూడెంట్స్కి ఎఫెక్టివ్గా టీచ్ చేయగలరు అంటే కార్పొరేట్ స్కూల్స్ కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి, మంచి ప్యాకేజ్ ఇస్తున్నాయి. ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా బీఎడ్ క్వాలిఫికేషన్ ఉంది. ఈ పోస్టులు కూడా మరి భర్తీ చేస్తున్నారు కాబట్టి రిటైర్మెంట్ అయ్యే ఖాళీలలో. కాబట్టి మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే వార్డెన్గా కూడా మీరు పోటీ పడవచ్చు. అంటే ఒక బీఎడ్తో మనకు ఇన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ మీకు బీఎడ్లో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రెండోది మరి పీజీ చేయాలి. కొంతమంది విద్యార్థులు ఇప్పుడు పీజీ ఎంట్రన్స్లో రాసి క్యాంపస్లలో కానివ్వండి, లేదా మేము పీజీ చేస్తాం. ఓకే, ఒకసారి చూద్దాం మనం పీజీ చేస్తే బెనిఫిట్ ఏంది అనేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది కూడా మనకి 2 years కోర్స్ అండి. మీరు ఏదైతే ఎలెక్టివ్ మీ సబ్జెక్ట్ తీసుకొని ఎంట్రన్స్ రాశారో దాంట్లో మీరు 2 years కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కనుక గమనిస్తే వాళ్ళు జేఎల్ రాసుకోవడానికి ఎలిజిబుల్, జూనియర్ లెక్చరర్. అది మన గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మీరు జేఎల్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే మీరు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానివ్వండి, సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి, సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానివ్వండి, లేదా పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నెట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు పిహెచ్డి చేయాలని కూడా నెట్ ఉండాలి. ఇది కనుక క్వాలిఫై అయితే మీరు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులకు కూడా, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే పీజీ ఉంటే. అంటే పీజీ చేయడం వల్ల ఒకటి ఫస్ట్ అయితే టీచింగ్ వైపుకే మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటికి పీజీ ఎక్కడ పెద్ద క్వాలిఫికేషన్ పలానా ఉద్యోగానికి పీజీనే ఉండాలని అడిగేటటువంటి అవకాశం చాలా తక్కువ అన్నట్టు. అంటే పీజీ చేసి ఉంటే టీచింగ్ ప్రొఫెషనే మనకు 90% వెళ్ళడానికి స్కోప్ ఉంది ఇక్కడ. అయితే ఇంకొకటి మీరు గమనించండి, రాబోయే జనరేషన్ కాలంలో మనకు కార్పొరేట్ కాలేజీలలో కానివ్వండి, ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తగ్గిపోతున్నారు. ఎందుకంటే పీజీ చేయట్లేదు చాలామంది, చేసినా కూడా సబ్జెక్ట్ను అవగాహన చేసుకోవడం లేదు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా పీజీ చేసి ఆ సబ్జెక్ట్లో కనుక మాస్టర్స్గా కనుక బయటకు వస్తే వాళ్ళు మంచి ప్యాకేజ్, అంటే ముఖ్యంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అంటే ఆర్ట్స్ వాళ్ళకి కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఐఐటి కానివ్వండి, మెడికల్ స్ట్రీమ్లో కానివ్వండి, మీరు ఒక మంచి లెక్చరర్గా కార్పొరేట్ కాలేజీలో వెళ్తే లక్షలలో ప్యాకేజ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది దానికైతే తిరుగులేదు, డోకా లేదు. కాకపోతే మీకు సబ్జెక్ట్ ఉండాలి, ఆపర్చునిటీస్ పుష్కలంగా ఉండవు, కొంతవరకే ఉంటాయి. మీకు సబ్జెక్ట్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు కార్పొరేట్ కాలేజీలలో మంచి ప్యాకేజ్తో వెళ్ళిపోవచ్చు. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతవరకు ఉన్నాయంటే జేఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు ఒకటి వచ్చింది, రిక్రూట్మెంట్ జరుగుతుంది, భవిష్యత్తులో వేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన నోటిఫికేషన్, ఎందుకంటే ఇంకా 4 years గవర్నమెంట్ టర్మ్ ఉంది కాబట్టి డెఫినెట్గా జేఎల్ నోటిఫికేషన్ మనకు ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్ గవర్నమెంట్స్ పాలసీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు, ఇంకెవరైనా వస్తే కంటిన్యూ చేయొచ్చు, అలా మనం చెప్పలేం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంత హోప్స్ ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి మనం కొంత ప్రిపేర్ కావడానికి అయితే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పీజీ చేసి ఉంటే కనుక అటు జేఎల్ కానివ్వండి, డిగ్రీ కాలేజీకి కానివ్వండి, నెట్ క్వాలిఫై అంటే నాట్ ఓన్లీ మీరు తెలంగాణలో ఎక్కడైనా నేషనల్ వైడ్ మీరు ఏ యూనివర్సిటీలోనైనా అప్లై చేసుకోవచ్చండి. ఇదొకటి బెస్ట్ ఆప్షన్. మీరు కనుక పీజీ చేసి మంచి సబ్జెక్ట్ ఉంది, నెట్ క్వాలిఫై అయినారు, ఇంకా పిహెచ్డి కూడా కంప్లీట్ చేసినారు, కొద్దిగా ఓపిక ఉంటే ఒక 3.5 yearsలో మీరు పిహెచ్డి డాక్టరేట్ కనుక తీసుకుంటే మీరు ఏ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చినా ఇండియాలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీ దాకా కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే ఇది కూడా ఒక ఆప్షను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, క్యాంపస్లో సీట్ సంపాదించండి. పీజీ చదువుతూ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి, ముఖ్యంగా జిఎస్ మీద తొందరగా సెటిల్ కావచ్చు. ఇది ఒక ఆప్షన్. బీఎడ్ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఈ రెండిట్లో చూసుకోండి. మూడోది ఇక మరి అంటే మీకు కార్పొరేట్ కాలేజ్లో వెళ్ళొచ్చు, పీజీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, ఇదొక అవకాశం ఉంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధం కావడం. డిగ్రీ పూర్తయినటువంటి స్టూడెంట్ నేను బీఎడ్ చేయను, పీజీ చేయను, నేను గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతానంటే ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలలో సెంట్రల్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది డిగ్రీ తోటి. ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇప్పుడు కంబైన్డ్ డిగ్రీ నోటిఫికేషన్, కంబైన్డ్ డిగ్రీ లెవెల్ తోటి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇంటర్మీడియట్ తోటి ఒకటి వస్తుంది, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ వస్తుంది, డిగ్రీ తోటి వస్తుంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి ద్వారా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే వస్తున్నాయి. చూడండి,
మళ్ళీ ఇంకొక వెసులుబాటు ఏంటంటే సెంట్రల్ జాబ్స్కి వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో కామన్ సిలబస్ ఉంటుందండి. ఒకటే సిలబస్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఫండమెంటల్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, ఈ 4-5 సబ్జెక్ట్స్ మీద మీరు పట్టు సంపాదిస్తే సీరియస్గా కూర్చుంటే ఒక ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీరు సెంట్రల్ జాబ్ కొట్టచ్చు, నో డౌట్. ఎందుకంటే అవి రెగ్యులర్ నోటిఫికేషన్స్. అక్కడ మీకు యూపీఎస్సీ, ఎస్ఎస్సి కానివ్వండి, ఒక ఫిక్స్డ్ టైంలో నోటిఫికేషన్లు వస్తాయి, రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరుగుతుంది, మీరు అక్కడ చూడొచ్చు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలు ఇవాళ మనకి జాబ్ క్యాలెండర్ రెడీగా ఉంది, ఇక్కడ కూడా ఇచ్చారు, పలానా నెలలో పలానా నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ అటు ఎస్ఐ ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసింది. గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా మీకు జాబ్ క్యాలెండర్లో వెసులుబాటు ఇచ్చింది. అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇవాళ. మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసి పూర్తిగా నేను పీజీ చేయను, బీఎడ్ చేయను, ఇంట్లోనే కూర్చొని నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను అనుకుంటే మాత్రము డెఫినెట్గా కొట్టొచ్చండి. ఒక 6 నుంచి 7 నెలలు కనుక మీరు సీరియస్గా ఒక 10-12 పుస్తకాలు కలెక్ట్ చేసి మీరు చదివితే, అటు సెంట్రల్ది కానివ్వండి, ఇటు స్టేట్ది కానివ్వండి, కొంచెం సిలబస్ అనేది వేరియేషన్ ఉంటుంది మనకి సెంట్రల్కి, స్టేట్కి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మీరు స్టేట్ లెవెల్లో చాలా మంది జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది, పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుంది. ఇవన్నిటి కూడా మీరు పోటీ పడవచ్చు, నో ప్రాబ్లం. 6 అంటే ఒక 6 నుంచి 7 నెలల్లో 1 ఇయర్ టైం పెట్టండి. ఫిక్స్డ్ మీకు జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఎప్పుడు మనకు జాబ్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్ నోటిఫికేషన్స్. మీరు బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఇక్కడ సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ సేమ్, కొంచెం ఎకానమీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి. మిగతా అంతా అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మీకు బ్యాంకింగ్లో కూడా ఉంది. సేమ్ రైల్వేలో కూడా అదే సిలబస్ ఉంది, మీరు గమనించండి. డిఫెన్స్ సెక్టర్కి పోతే అదే సిలబస్ ఉంది. మీకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ డిగ్రీ తోటి చాలా అత్యున్నతమైనటువంటి పోస్టులు ఉంటాయి డిఫెన్స్ సర్వీసెస్లో. మీరు కనుక ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో డిగ్రీ తోటి ఇమీడియట్ మీరు డిఫెన్స్ సర్వీస్లో అడుగు పెడితే ఒక మంచి పై స్థాయి అధికారిగా మీరు రిటైర్ కావచ్చు. అంటే మీరు గమనించండి, ఇక్కడ ఇన్ని ఆపర్చునిటీస్ మీకు జాబ్స్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి, మళ్ళీ వీడియో నేను అందిస్తాను. సో మీరు ఇంట్లో కూర్చొని ఒక 6 మంత్స్ 7 మంత్స్ లేదంటే కోచింగ్ వెళ్ళి బయట ఉండి కూడా మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక ఆలోచించుకోండి, బీఎడ్, పీజీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం, ఈ మూడిట్లో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు మీ వ్యక్తిగత కండిషన్స్ని పట్టి ఉంటుంది. ఎందుకంటే జనరలైజ్ చేయలేను, మీరు ఇదే చేయండి అని చెప్పలేను. కొందరికి టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం ఉంటుంది, కొందరికి స్కూల్స్లో టీచ్ చేయడం ఇష్టం ఉంటుంది, కొందరికి కాలేజ్లో టీచ్ చేయడం ఇష్టం ఉంటుంది, కొందరికి సెంట్రల్ జాబ్స్కి వెళ్ళాలని ఉంటుంది, సివిల్ సర్వీసెస్ లాంటి జాబ్స్కి పోటీ పడవచ్చు మీరు డిగ్రీ తోటి, యూపీఎస్సీ లాంటి ఉద్యోగాలకు పోటీ పడవచ్చు, యూపీఎస్సీ భర్తీ చేసి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటికి పోటీ పడవచ్చు. కొందరికి బ్యాంకింగ్ సెక్టార్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరు రైల్వే డిపార్ట్మెంట్, కొందరు డిఫెన్స్ సర్వీసెస్. కాబట్టి మీ యొక్క అభిరుచులు, మీ యొక్క ఇంట్రెస్టింగ్, మీ యొక్క ఆసక్తిని బట్టి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మరి పెట్టండి. నేను ఒక వాట్సాప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను, దాంట్లో కూడా జాయిన్ కండి. ఎప్పటికప్పుడు జాబ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. మరి ఎప్పటికి కూడా మీకు మీ గైడెన్స్ ఏది కావాలన్నా కూడా అందించడం అనేది జరుగుతుంది.